సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారి సెప్టెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు మరియు ఆశ్లేష 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. నవగ్రహాల సంచారం మరియు భగవంతుని అనుగ్రహం ప్రకారం ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారి జీవితంలో ఎలాంటి శుభ పరిణామాలు తేబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, సంతానం, విద్యార్థులు మరియు మహిళలకు ఈ నెల ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? ఏ నక్షత్రం వారికి ఏ వారంలో విశేష అనుకూలతలు ఉంటాయి? ఎలాంటి గ్రహ దోష నివారణ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు విజయం లభిస్తుంది అనే ప్రతి విషయాన్ని ఈ వీడియోలో మనం సమగ్రంగా విపులంగా తెలుసుకుందాం. ఈ నెలలో మీ రాశ్యాధిపతి అయిన చంద్రుని సంచారంతో పాటు గురు, శని, కుజ, సూర్య, బుధ, శుక్ర మరియు రాహుకేతువుల స్థాన చలనాలు మీ జాతకంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు జలరాశి అధిపతి కావడం వల్ల మీకు సున్నిత మనస్తత్వం, ఊహాశక్తి ఎక్కువ. ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాల అనుకూలత వల్ల మీ అదృష్టం బలంగా పుంజుకుంటుంది. గురుగ్రహ బలం చాలా అనుకూలంగా ఉండడం వల్ల దైవానుగ్రహం, ఇంట్లో శుభకార్యాలు మరియు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. తృతీయ, చతుర్థ స్థానాల సంచారం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి కూడా కలుగుతుంది. అష్టమ, నవమ స్థానాల్లో శని సంచారం వల్ల కొన్ని పనుల్లో నిరీక్షణ తప్పదు, కానీ శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తారు. మీ రాశికి సపోర్టివ్గా ఉండడం వల్ల శనిదేవుడు అష్టమ, నవమ స్థానాల్లో శని సంచారం వల్ల కొన్ని పనుల్లో నిరీక్షణ తప్పదు, కానీ శ్రమకి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తారు. కుజుడు, శుక్రుడు మీ రాశికి సపోర్టివ్గా ఉండడం వల్ల ఉత్సాహం, ధనాకర్షణ మరియు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. నెల ప్రారంభం నుండి చివరి వరకు కర్కాటక రాశి వారికి యోగదాయకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు ఈ నెల అత్యంత ఆశాజనకంగా ఉంటుంది. గతంలో పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం చక్కగా దక్కుతుంది. ఆఫీసులో మీ శ్రమను అధికారులు గుర్తిస్తారు. పదోన్నతి, హోదా పెంపు లేదా కోరుకున్న చోటికి బదిలీ అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. నూతన బాధ్యతలు, ఆఫీస్లో కీలకమైన ప్రాజెక్టులకు మీరు నాయకత్వం వహిస్తారు. మీ ఆర్గనైజింగ్ స్కిల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ప్రసిద్ధ కంపెనీల నుండి ఆఫర్ లెటర్స్ అందుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకింగ్, టీచింగ్, సాఫ్ట్వేర్, నర్సింగ్, మెడికల్, మీడియా రంగానికి చెందిన వారికి సువర్ణ అవకాశం అని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం లేదా ఆఫీస్ తరపున విదేశ ప్రయాణాలు ప్రయత్నిస్తున్న వారికి వీసా లేదా వర్క్ పర్మిట్ మంజూరవుతుంది. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఆర్థికంగా నిలకడను, లాభాలను ఇస్తోంది. సరుకు అమ్మకాలు కూడా పెరుగుతాయి. హోటల్, ఫుడ్ అండ్ బెవరేజెస్, రియల్ ఎస్టేట్, వాటర్ ప్లాంట్స్, డైరీ ఫార్మింగ్, టెక్స్టైల్స్ వ్యాపారస్తులకు ఈ నెల భారీగా అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. గత కొన్ని నెలలుగా రాకుండా నిలిచిపోయిన పాత బాకీలు వసూలై చేతికి ధనం అందుతుంది. ఆర్థికంగా ఈ నెల చాలా బలంగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కూడా చక్కగా ఉంటుంది. స్థిరమైన రాబడితో పాటు ఊహించని మార్గాల ద్వారా కూడా ధనలాభం లభిస్తుంది. ఇల్లు, స్థలం లేదా ప్లాంట్ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వాహనం లేదా పసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతారు. పాత అప్పులు కొంతవరకైనా తీర్చి మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ వాతావరణం సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనురాగం బలంగా పెరుగుతుంది. గతంలో ఉన్న విభేదాలు సమసిపోయి ఇద్దరూ కలిసి విహారయాత్రలు చేస్తారు. పిల్లల చదువు, ఉద్యోగ సాధనలు తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. సంతాన యోగం కోసం చూస్తున్న దంపతులకు నూతన ఆశలు చిగురేస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి తగిన ఫలితం అందుతుంది. వివాహం కూడా తొందరగా నిశ్చయమవుతుంది. ఇంట్లో నోములు, పూజలు లేదా దైవ కార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. మీకు బంధువుల కలయికలు ఒక ఆనందాన్ని ఇస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం సాధారణంగా మెరుగ్గానే ఉంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. సీజనల్ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు లేదా కడుపుకి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. మంచి ఆహారం నియమాలు పాటించడం మేలు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు పెద్ద ఊరటని కూడా ఇస్తుంది.
విద్యార్థులకు ఈ నెల అత్యంత ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. చదువులో ప్రతిభను రాణిస్తారు, ఉపాధ్యాయుల మెప్పు పొందుతారు, పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలు చేసేవారికి ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్స్, బ్యాంకింగ్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిషన్స్ ఖాయమవుతాయి. నక్షత్రాల వారీగా ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశిలో ఉండే 3 నక్షత్రాల వారికి ఈ నెల లభించే ప్రత్యేక ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పునర్వసు 4వ పాదం వారు గురుగ్రహ ప్రభావం వల్ల పనుల్లో విజయం, ధనలాభం, గౌరవం పెరుగుతాయి. పాత సమస్యలన్నీ తొలగిపోయి కొత్త వెలుగులు వస్తాయి. ఇంకా పుష్యమి నక్షత్రం శని నక్షత్రం కావడం వల్ల కొద్దిపాటి శ్రమ ఉన్నప్పటికీ నిలకడైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంకా ఆశ్లేష నక్షత్రం సమయస్ఫూర్తితో సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారంలో నూతన ఆలోచనలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. విశేష పరిహారాలు, దైవ దర్శనాలు చేసుకుంటే కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత పెరిగి శోభాయమానంగా జీవితం పొందడానికి ఈ కింది దైవ పరిణామాలు కూడా పాటించండి. శివాభిషేకం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఆవు పాలు, గంగోదకం లేదా శుద్ధ జలంతో పరమశివునికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చంద్ర ధ్యానము, పౌర్ణమి పూజ. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. మంగళవారం హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కార్య విఘ్నాలు కూడా తొలగిపోతాయి. బియ్యం, పాలు లేదా తెల్లటి వస్త్రాలను పేదలకు దానం చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలమైనది, అదృష్టాన్ని మోసుకొచ్చే నెలగా చెప్పవచ్చు. దైవ బలంతో మీ కృషిని తోడు చేసుకుని ముందడుగు వేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ తోటి కర్కాటక రాశి మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ అందరికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.